హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం కుతుంబస్థన్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీలో ఏముంది, చూడాల్సిన మూవీ అనా? లెట్స్ ఫైండ్ అవుట్. కుటుంబస్థన్ అనే మూవీని రాజేశ్వర్ కాళీస్వామి డైరెక్ట్ చేశారనమాట. ఈ సినిమాలో నవీన్ అనే క్యారెక్టర్ గ్రాఫిక్ డిజైనర్ అనమాట. అతను ఏం చేస్తారంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల తన జాబ్ అనేది పోతుంది. ఆ తర్వాత తన ఫ్యామిలీని ఎలా సర్వైవ్ చేస్తాడు, తన ఒక మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయింది, అసలు చిన్న బేకరీ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెట్టి స్కిల్ చేసి ఉంటాడు అనమాట. అసలు తన లైఫ్ మిడిల్ క్లాస్ కష్టాలని ఎలా మెయింటైన్ చేస్తాడు, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ని ఎలా మెయింటైన్ చేస్తాడు, సర్వే అవుతాడు. మొత్తం కూడా ఒక హిల్ ఏరియాస్గా, ఎమోషనల్గా, చాలా డ్రామాటిక్గా, రియలిస్టిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని చాలా బాగా చూపించారని చెప్పాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి పర్ఫార్మెన్స్ మాట్లాడాలంటే లిటరలీ చెప్పాలంటే నవీన్ అనే క్యారెక్టర్ కానీ, తన బామ్మర్ది క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసిన పర్సన్ కానీ లిటరలీ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. తన వైఫ్ కూడా చాలా ప్రెగ్నెన్సీతో ఉంటుంది అప్పటికి. అప్పుడు ఇంకా వీళ్ళంతా ఎలా జర్నీ చేస్తారు, చివరికి ఏమవుతుంది అనేది చాలా బాగా చూపించారు. రియలిస్టిక్గా ఫన్నీ వేలో చూపించారని చెప్పాలి. రియలిస్టిక్గా చాలా హిలోరియస్గా ఉందని చెప్పాలి. చాలా బాగా చూపించారు. ఫ్యామిలీతో కూర్చొని మరి హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వచ్చు నన్ను అడిగితే ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను, చూసేయండి. ఈ సినిమాకి ఫైనల్ వరకు ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని చూడాలనుకునే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది నన్ను అడిగితే. ఆల్రెడీ మీరు ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరిన్ని తెలుగు మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ.